హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. కర్మహత్య అనే ఒక చాలా అద్భుతమైన ఆసక్తికరమైన అంటే నిజ జీవన సంఘటనలు అని రాస్తుంటాం కదా, వాటి మీద ఆధారపడి చాలా ఆసక్తికరమైన, చాలా ఉద్విగ్నభరితమైన అంటే మన థ్రిల్స్, హారర్ ఆస్పెక్ట్ కూడా ఎంతో ఎక్కడో ఉంది. ఆ ఎలిమెంట్స్ అన్నిటి మీద ఒక అద్భుతమైన సినిమా రూపొందించబడింది. దాని దర్శకుడే అభి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఇందులో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన సమైరా అనే నూతన కథానాయిక కూడా ఇప్పుడు మనతో పాటు ఇందులో ఉన్నారు. ఇది రేపు జూలై 31వ తారీఖున ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో విశేషాలు, వింతలు, విచిత్రాలు, ఆసక్తికరమైన విశేషాలు అన్నీ వాళ్ళని అడిగి మీకోసం నేను వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఇంటర్వ్యూ కోసమే కర్మాఖ్య కోసం బొట్టు పెట్టుకొని వచ్చినట్టుగా ఉంది. ఇవాళ శనివారం కదా, డ్యూటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. పైగా ఇవాళ ఏకాదశి కూడా. కరెక్ట్. సో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, దీవెనలు, ఆశీర్వచనాలు, అనుగ్రహం అన్నీ మీ మీద ఉండి ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. యువర్ బ్లెస్సింగ్స్ మీన్స్ ఎ లాట్. మీరు నాకు మీ కేస్ స్టడీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందండి. 23 సంవత్సరాలు ఒక డైరెక్టర్ అవ్వడానికి మీరు ఎంతో కృషి చేసి, ఐ డోంట్ స్పీక్ ఆన్ ది నెగిటివ్ సైడ్, స్ట్రగుల్ అయ్యారు గట్టా, నన్ను ఎక్కడో అక్కడ దానికి ఒక ఫలం లభించాలి, ఒక ఫ్రూట్, అది మీకు ఈరోజు లభించింది కర్మాఖ్య రూపంలో. సో దీన్ని ఎంతవరకు మీరు సద్వినియోగం చేసుకున్నారు అంటే ఏం చెప్తారండి? నా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాను ఆ సినిమాలో. చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి సీన్లో ప్రతి ఎలిమెంట్ గురించి చాలా డీటెయిలింగ్గా డిస్కస్ చేసుకొని, ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు అనే కేర్ తీసుకుంటూనే, ఇది ఎలా ఆడియన్స్ని థ్రిల్ చేస్తుంది, ఎలా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది అనే విషయాలు దృష్టిలో పెట్టుకొని, నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీని నాకు నెక్స్ట్ స్టెప్గా ఇంకొక 10 సినిమాలు వచ్చేలాగా చేసుకోవాలి తప్ప, ఇది నేను ఏదన్నా చెడగొట్టుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను యాక్టర్గా సంపాదించుకున్న పేరు, జనాలకి వీడేదో చేస్తాడులే అని ఉన్న ఒక చిన్న నమ్మకం, ఇవన్నీ నేను పోగొట్టుకోకూడదు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా సినిమా చేశాను. అది ఆడియన్స్కి నేను అనుకున్న విధంగానే ఆడియన్స్కి చేరుతుంది. నేను అనుకున్న ఫీల్లోనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అంతే థ్రిల్ ఫీల్ అవుతారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ, ఆశీర్వాదం కానీ నాకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రత్యేకంగా సపోర్ట్ని ఆడియన్స్ ఎవరు అందించరండి. ఇక్కడ మీ కోసం మీరే ఆడియన్స్ని క్రియేట్ చేసుకోవాలి, మీకోసం మీరే ఆ ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేయాలి. ఆ ఎక్సైట్మెంట్ ఈ సినిమా ద్వారా ఎలా వస్తుంది? మీరు ఒకసారి మన ట్రైలర్ చూసినట్లయితే చూశాను. మీకు ఎలా అనిపించింది అన్న? బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అంతే అన్న, మనకు ఏంటంటే దట్ ఈస్ ద షోరీల్. మనకు మన సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక ట్రైలర్లో ఒక గ్లిమ్స్ ఇచ్చాం మనం. ఇది థ్రిల్లింగ్ ఎలిమెంట్. దాంట్లో మనకు ఒక క్వాలిటీ పరంగా ఎలా ఉంది, ప్రొడక్షన్ క్వాలిటీ సైజ్గా అక్కడి నుంచి చూసుకున్న, మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి, యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అనేది చిన్న చిన్న హింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాము. అండ్ కాన్సెప్ట్ ఏమిటి అనేది కూడా మనం 2-3 డైలాగ్స్లో అక్కడక్కడ హింట్స్ ఇచ్చవచ్చు. సో ఇది ఆడియన్స్ని డెఫినెట్గా థియేటర్ వరకు రప్పిస్తుందనే నమ్మకం నాకు కలిగింది మొన్న ట్రైలర్ ఆడియన్స్ మధ్యలో రిలీజ్ చేసినప్పుడు కానీ, దానికి వస్తున్న స్పందనను చూస్తుంటే. సో 100% వాళ్ళని సపోర్ట్ నేను వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి క్రియేట్ చేసుకోలేగా నా ప్రయత్నం ఈ ట్రైలర్ ద్వారా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రతి కొత్త డైరెక్టరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక థాట్తో వస్తారండి. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఒక పాయింట్ వరకు రీచ్ అవ్వగలుగుతారు, ఒక పాయింట్ వరకు. మరీ దాన్ని ఏమంటారు, వాళ్ళ కాన్సెప్ట్లోనో, వాళ్ళ అప్రోచ్లోనో, వాళ్ళ అప్లికేషన్లోనో ఫెయిల్యూర్స్ ఉంటాయి. వాళ్ళు నెక్స్ట్ పిక్చర్కి దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అనుకోండి. బట్ ఫస్ట్ పిక్చర్లో మీరు చెప్పినట్టుగా ఈ సినిమా అనేది ఎందుకు నచ్చాలి ఆడియన్స్కి? ఇట్స్ ఎన్ అబ్రప్ట్ క్వశ్చన్. నచ్చాలి అంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఒక మంచి ట్విస్ట్లు ఉన్న, సస్పెన్స్ ఉన్న మూవీ అన్న ఇది.
సో సస్పెన్స్ని ఇష్టపడి థ్రిల్లింగ్ మూవీస్ చూసి థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళందరికీ డెఫినెట్గా వాళ్ళు అనుకున్న మార్క్ ఏదైతుందో అది రీచ్ అవుతాం మనము. సో అలా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు ఉంటారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతాం. ఓకే. బట్ ఈ కాన్సెప్ట్ మీరు ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో ఆ కాన్సెప్ట్కి దగ్గరగా అటు ఇటుగా రైట్ అండ్ లెఫ్ట్ చాలా సినిమాలు వచ్చాయండి. ఇప్పుడు అగధ అని ఎంఎస్ రాజు గారు సినిమా చేస్తున్నారు. ఓకే. అమ్మాయి డాక్టర్ కామాక్షి భాస్కర్లా చేస్తారు. సో ఈ సినిమాలు అప్పుడప్పుడు అలాంటి సినిమాలు వస్తున్నాయి. బట్ ఇది ఈ థ్రిల్లింగ్ కంటెంట్ ఏదైతే రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ మీరు చేశారో అది మీరు ఎంతవరకు ఆ రియాలిటీని చూపించగలిగారు ఈ సినిమాలో? ఓకే. మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మొత్తం. అంటే మనము బేస్డ్ ఆన్ కాకుండా ఇన్స్పైర్డ్ బై అని పెట్టుకున్నాం అందుకే. సో వీ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లైక్ బురారి, ఢిల్లీ దగ్గర జరిగిన బురారి ఇన్సిడెంట్ కావచ్చు, మదనపల్లిలో జరిగిన డబల్ మర్డర్ జరిగింది ఒకటి, అండ్ రీసెంట్గా సెకండరీ మన కుకట్పల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ సంవత్సరం జరిగింది. అంటే మనం అనుకుంటున్న సమాజంలో మనకు తెలియకుండా మన చుట్టుపక్కల చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది మనం ఊహకు కూడా అందదు, ఇంత జరుగుతుందా, ఇలా జరుగుతుందా అనేలాగా. సో ఎందుకు ఇలాంటి కాన్సెప్టే అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒక పొలిమేర కావచ్చు, ఒక మసూదా కావచ్చు, ఇలాంటి సినిమాలు అసలు చిన్న ఆర్టిస్టులతోనా కొత్త ఆర్టిస్టులతోనా అని పక్కన పెట్టేస్తే ఆ సినిమా ఒక పవర్ గుంజింది. అంటే లైక్ ఆడియన్స్ని థియేటర్ల వరకు రప్పించింది. వాళ్ళ కంటెంట్లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి కంటెంట్ ఉన్న సినిమా మన సినిమా. సో నేను జబర్దస్త్లో ఎన్ని సంవత్సరాలు చేశాను ఒక టీమ్ లీడర్గా. అభి ఏంటి మనకు కామెడీ స్కిట్స్ చేస్తున్నాడు కదా, కామెడీ సినిమా చేస్తాడు కదా అనుకున్నప్పుడు నేను ఆల్రెడీ చిరంజీవి చేశాను. అండ్ 10 సంవత్సరాలుగా జబర్దస్త్లో చేస్తున్నంత కామెడీయే. వీడికి ఇది తప్ప ఇంకేం రాదు కాదు, అభికి వేరే కూడా చూపెట్టడం వచ్చు. యాజ్ ఎ డైరెక్టర్ హీ కెన్ షో యూ ఎ థ్రిల్లర్ మూవీ విత్ ఎ డిఫరెంట్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఎందుకు మలయాళంలో సినిమాలే మనం చూడాలి, మన తెలుగులో కూడా అలాంటి సినిమాలు వస్తాయి కదా, మన తెలుగులో కూడా ఉన్నారు కదా. అది ఒక కమెడియన్గా నన్ను అనుకున్న నేను ఇంకొక వేరియేషన్ నాది చూపించుకుంటే నాకు ఒక కొత్తదనం ఉంటుంది. అదే మీరు కమెడియన్గా మీరు ఒక గుర్తింపు, ఒక ముద్ర పొందిన తర్వాత లేదా సాధించిన తర్వాత ఇలాంటి కంటెంట్ తీసుకోవడం నిజంగా సర్ప్రైజింగ్ ప్రాస్పెక్ట్ అండ్ డెవలప్మెంట్. దానిలో డౌట్ అయితే లేదండి. బట్ దీని మీద చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు కదా. బట్ అలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే దాని మీద రియాక్షన్స్ కానీ ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఇలాంటివి జరుగుతున్నప్పుడు దాని తాలూకా ఆఫ్టర్ మ్యాథ్ ఎలా ఉందని మీ అబ్జర్వేషన్లో మీకు తేలింది? మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇట్ ఆల్ డిపెండెంట్ వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ ఇన్స్పైర్డ్ బై స్టోరీస్ తీసుకున్నామో దట్ వాజ్ ఎ సూపర్స్టిషన్. అంటే పోలీసులు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాక ఫైనల్గా వచ్చిన కంక్లూజన్ ఏంటంటే దే వర్ సూపర్స్టిషియస్, పీపుల్ వర్ సూపర్స్టిషియస్. వాళ్ళకి అక్కడ ఆ టైంలో ఒక ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళంతా. సో వాళ్ళకి మమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడనో లేకపోతే దేవుడు మాతో ఇది చేయిస్తున్నాడనో ఇలాంటివి చేసినవి వాళ్ళు చెప్పడం తప్ప మళ్ళీ అలా చూస్తే ఒక ప్రొఫెసర్ మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్కి అయితే ప్రొఫెసర్ ఆయన అంత చదువుకొని ఉండి కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే మనం రేపు ఇంకొక ప్రొఫెసర్తో మాట్లాడాలంటే అమ్మో ఈయన కూడా అలాంటి పర్సన్ కాదు కదా అనే చిన్న భయం కలిగేలా ఉంది. రీసెంట్గా కుకట్పల్లి అని చెప్పాను కదన్న, అక్కడ కూడా అంతే. వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తున్నారంటే మా ఎవరు రావద్దు, మా ఇంట్లోకి ఎవరు రావద్దు, మేము అంటే ఇంత జనాలంతా తిరిగే ఒక ఊళ్ళో నగరం నడిబొడ్డున ఉండి వాళ్ళు ఒక స్ట్రేంజ్ బిహేవియర్ లాగా, ఒక పొజెస్డ్ పర్సన్ లాగా వాళ్ళని చూస్తుంటేనే అమ్మో అనిపించేలాగా ఇవన్నీ చూస్తున్నప్పుడు అమ్మో. అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారండి మీరు వెళ్తే? నేను కాదన్న, పోలీసు వాళ్ళు, రిపోర్టర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా అంటే దేవర్ ఇన్ ఏ ట్రాన్స్, ఎవరు రావద్దు, మేమే ఉంటాం మా ఇంట్లో. ఆ బిహేవియర్ చూస్తుంటేనే వామ్మో అనిపించేలా ఉంది. వియర్డ్గా అంటే వాళ్ళు ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయి మేము తప్ప ఇంకెవరు లేరు మాకు,
మేము భక్తులము, దేవుడు మేము డైరెక్ట్లీ కనెక్టెడ్ అనో, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ మేము డైరెక్ట్లీ కనెక్టెడ్ అనో, వాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు ఓకే, దయ్యాల సినిమాలు చాలా వచ్చాయి మన దగ్గర. హారర్ సినిమా అంటే, హారర్ కామెడీ అంటే ఒక ఇంట్లోకి ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా వెళ్తారు, అక్కడ ఏదో ఒక దయ్యం ఉంది లేదు, దాని ద్వారా మొత్తం కామెడీ 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 జరుగుతుంది, ఫైనల్గా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది దయ్యంది. ఇవన్నీ రెగ్యులర్గా వచ్చినాయి. సో మనం మళ్ళీ అదే చేసి జబర్దస్త్ అదిరియాబీ స్కిట్లో చేసిందే తీసుకొచ్చి సినిమాను ఒక స్కిట్ లాగా చేసాడరా, ఈ ఎందుకు మనం ఏదో కరెక్ట్గా అదొక డేంజర్ ఉంది ఉంది మాకు ఆ కర్మ. సో చేసేది ప్రాపర్గా ఒక సీరియస్ ఫిల్మ్ చేసి, వీడికి ఈ టాలెంట్ కూడా ఉంది, వీడు ఇది కూడా చేయగలుగుతాడు, వీడికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఇలాంటి సబ్జెక్ట్ని ఇతను ఎంత బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడంటే, ఒకటి ఇంకో టెక్నికల్గా చెప్పాలంటే అన్న, ఒక కామెడీ సినిమా చేస్తున్నప్పుడు యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఏ క్రియేటివ్ షార్ట్స్. 3 యాంగిల్స్ పెట్టేసుకొని వైడ్ క్లోజ్ ఓటీఎస్ కొట్టేస్తే అయిపోతుంది. అవును. కానీ వెన్ యూ మేక్ ఏ థ్రిల్లర్ ఫిల్మ్స్ లైక్ దిస్, అక్కడ వీ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు షోకేస్ యువర్ టాలెంట్. మనం ఒక షార్ట్ని ఒక డిఫరెంట్గా ఒక వాటర్ రిఫ్లెక్షన్లో చూపెట్టడమా, ఒక లైట్ అవుట్ ఫోకస్ నుంచి షిఫ్ట్ చేయడమా, ఇలాంటివన్నీ థ్రిల్లర్ మూవీస్లో మనకు మన టాలెంట్ చూపించుకోవడానికి ప్రావిజన్ ఉంటుంది మీకు. ఎగ్జాక్ట్లీ. సో మేము ఇందులో కూడా టెక్నికల్గా డయాప్టర్ లెన్స్ కానీ, సెమీ డయాప్టర్ లెన్స్ కానీ, ప్రోబ్ లెన్స్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ డచ్ యాంగిల్ వేసుకొని, లేదంటే వర్టిగో యాంగిల్, ఇలాంటి చాలా కొత్త షార్ట్స్ అన్ని వాడాం. ఏంటంటే కొత్తగా చూపెట్టాలి ఆడియన్స్కి మన సైడ్ నుంచి. బట్ నేను ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, ఇప్పుడు థ్రిల్లింగ్ సినిమా, దిస్ ఈజ్ ఎ ప్యాథటిక్ కంటెంట్ రాదర్ కదా. పీపుల్ బై సూపర్స్టిషన్స్, దే ఆర్ లూజింగ్ లైఫ్స్ అండ్ దే ఆర్ కిల్లింగ్ అదర్స్. అంటే వాళ్ళని కూడా అమాయకుల్ని చేసేసి వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి, ఇదంతా ఒక ప్యాథటిక్ కంటెంట్ కదా. దీన్ని హౌ కెన్ వీ నేమ్ ఇట్ యాజ్ ఎ థ్రిల్? మంచి క్వశ్చన్ అన్న ఇది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు థ్రిల్ ఇస్తుంది, ఆడియన్స్కి థ్రిల్లింగ్. అంటే ఇట్ మైట్ నాట్ బీ హ్యాపీ దిస్ థింగ్, సంతోషంగా థ్రిల్ ఇన్ ద సెన్స్ వావ్, హ్యాపీనెస్ కాదు, వావ్, భయంలో వచ్చే ఒక ఉలిక్కిపాటు అంటారు చూసారా, అలాంటి ఉలిక్కిపాట్లు మన దాంట్లో. సో ఆ థ్రిల్ గురించి మాట్లాడుతున్నాను. రైట్. సో ఒక సిచ్యువేషన్లో మన సినిమాలో మీరు ఆల్మోస్ట్ లైక్ 35th సెకండ్ మినిట్లో అలా చూస్తూ ఉంటారు, సడన్గా అమ్మని అమ్మ అనే ఫీల్ డెఫినెట్గా కలుగుతుంది అన్న. అది నాకు హై మూమెంట్ అది. ఓకే. అలాంటి మూమెంట్స్ నా సినిమాలో ఇంకో 4-5 ఉన్నాయి. ఓకే. సో అంటే వాణ్ణి చంపడం థ్రిల్ కాదు నాకు, ఎక్స్పెక్ట్ చేయండి అవుతుంది చూడండి, అది నాకు థ్రిల్. వెల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్స్. వెల్ ఎక్స్ప్లెయిన్. కానీ మీరు ఇన్నాళ్ళు ఈ జబర్దస్త్ టీముల్లోని లీడ్గా చేసి యాక్ట్ చేసి బాగా జబర్దస్త్ అని ఇప్పుడు ఇందాకలు కూడా ఇంటర్వ్యూ వెళ్తున్నారు, దేనికండి అంటే ఇంటర్వ్యూ ఉన్నదంటే ఎవరు జబర్దస్త్ సార్ అని. యూ హ్యావ్ దట్ క్రేజ్. మీరు యాక్టర్గా మీరు టర్న్ అవ్వకుండా డైరెక్టర్గా టర్న్ అవ్వడానికి కానివ్వండి. నేను ఫస్ట్ యాక్టింగ్ నుంచే స్టార్ట్ అయిందన్న నా జర్నీ. ఈశ్వర్ సినిమాలో ప్రభాస్కి ఫ్రెండ్గా చేశాను, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 24 ఏళ్ళ కింద సంగతి. సో అక్కడ యాక్టర్గా స్టార్ట్ అయిన నా జర్నీ అలా ట్రావెల్ అవుతూ మధ్యలో టీవీలోకి షిఫ్ట్ అయిపోయి, ఆ టీవీలో జబర్దస్త్ ద్వారా ఒక కమెడియన్ కేటగిరీలో పడిపోయా. అదర్వైజ్ ఐ వాజ్ అన్ యాంకర్ టీవీ షోస్లో. సో అలా జరుగుతూ ఉంది. అంటే నేను యాక్టింగ్ చేశాను, యాంకరింగ్ చేశాను, సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, కామెడీ దాని కింద అదిరియావిగా దానికి ఒక పేరు పడిపోయింది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఐ లవ్ సినిమా. నేను సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి ఏ పనైనా చేస్తాను దీంట్లో. అది యాక్టర్గా అయినా సరే, రైటర్గా అయినా సరే, అసోసియేట్ డైరెక్టర్గా అయినా సరే, నేను ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీలో రావాలి. సో దానికోసం ఐ హ్యావ్ మెట్ డైరెక్టర్స్. వాళ్ళకి ఏదైనా స్క్రిప్ట్ వర్క్ అవసరం ఉందన్నప్పుడు కూర్చొని వాళ్ళతో పాటు రాసిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ సినిమాలకు వర్క్ చేశారు సార్? నేను అనిల్ రావిపూడి గారితో కందిరీగాలో తెలంగాణ స్లాంగ్స్ అంతా నేను అనిల్ గారు కూర్చొని డిస్కస్ చేసుకొని, శంఖం, శౌర్యం, హ్యాపీగా, బలుపు వరకు చేసాం. బలుపుకి హీ వాజ్ అ రైటర్. సో దాని తర్వాత
నేను ఇటు జబర్దస్త్ సైడ్ షిఫ్ట్ అయిపోయి నేను ఇటు అయిపోయాను, జాబ్లోకి వచ్చి జబర్దస్త్కి ఇటు అయిపోయాను. అనిల్ గారు డైరెక్టర్గా అటు సైడ్ ట్రయల్ చేస్తారు. అండ్ అలాగే త్రికోటి గారు, మన రాజమౌళి గారి కో డైరెక్టర్ త్రికోటి గారు, ఆయన మన రీసెంట్గా అహో విక్రమార్క అని ఒక సినిమా చేశారు. దానికి ముందు కూడా జువ్ అనే ఒక సినిమా చేశారు. అవును. సో ఆ సినిమా కోసం ఒక కామెడీ ట్రాక్ కావాలంటే దానికి కూర్చొని రాసిచ్చాను. అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. కొంతమంది వేరే వాళ్ళకి ఒక అరబిక్ మూవీ వాళ్ళు ఏదో ఇండియాలో చేస్తున్నాం షూటింగ్ అంటే వాళ్ళకి కూర్చొని నేను కోఆర్డినేట్ చేసి ఇవ్వడం. ఇంకా హాలీవుడ్ వాళ్ళు ఏదో లవ్ లే ఓవర్ అని చెప్పేసి ఒక ఇండియాలో స్టాపేజ్లో అయితే లవ్ స్టోరీ ఇలా ఉంటుంది సంథింగ్ అలాంటిది అనుకున్నప్పుడు వాళ్ళతో డిస్కషన్స్, ఒక వెబ్ సిరీస్కి. సో నాకేంటంటే నేను ఐ హ్యావ్ టు టోటల్లీ ఇమర్స్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద టాపిక్స్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే నేను కనెక్ట్ అయి ఉండాలి. ఓకే. అలా దేనికైనా నేను చేస్తూ వస్తున్నాను. బట్ మై అల్టిమేట్ గోల్ ఈజ్ డైరెక్షన్. ఓహో, మొదటి నుంచి నేను యాక్టర్ కావాలనుకొని యాక్టింగ్ స్టార్ట్ చేసినా కూడా డైరెక్టర్ అవ్వాలనేది నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉంది. సో కాకపోతే అప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినాయి, చేసుకుంటూ వస్తున్నాను. ఈలోపు నాకేంటంటే మీకు తెలిసిందే, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది మాలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం వదిలేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి లుంగి కట్టుకొని పేపర్ పట్టుకొని నేను జాబ్ చేసుకుంటున్నాను, నా లైఫ్ ఇక్కడికే అని డిసప్పాయింట్ అవ్వకుండా నేను సాఫ్ట్వేర్ జాబ్ నేర్చుకొని, సాఫ్ట్వేర్ ఒక ప్లాట్ఫామ్ ఎస్ఏపి నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్లో చేసుకుంటూ ఇటు మళ్ళీ ట్రయల్స్ చేసుకుంటూ అలా యాంకరింగ్, జబర్దస్త్ ఇవన్నీ ప్యారలల్గా చేసుకుంటూ 2 బోర్డ్స్తో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా నౌ ఐ థింక్ దిస్ ఈజ్ ద టైమ్ టు షిఫ్ట్ మై సెకండ్ లెగ్ అని చెప్పేసి అప్పుడు జాబ్ వదిలేసి టోటల్గా సినిమాల మీదకి. అంత ఈజీగా జరిగిందండి ఈ ప్రాజెక్టు మూమెంట్? ఈజీ ఏం కాలేదన్న, అదే అంత ఈజీ ఏం కాలేదు. సో ఎవ్రీథింగ్ అంటే నాకు ఎలాంటి స్టేజ్ వచ్చేసిందంటే అలవాటే కదా మనకు ఈ కష్టాలు, ఓకే అలా అయిపోయింది. ఏది అంత ఈజీగా రాదు నాకు, అంటే అందరికీ విషయం తెలియదు నాకు. మేబీ ఈశ్వర్ ఫస్ట్ సినిమా ఒకటి, అది పోకర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ గేమ్ గెలుస్తారని చెప్పేసి ఒకటి అంటారు కదా, ఆ టైప్లో ఫస్ట్ సినిమాకి నన్ను స్టేజ్ మీద నా పర్ఫార్మెన్స్ చూసి పిలిపించారు, ఆడిషన్ తీసుకున్నారు, యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. దట్ వెంట్ స్మూత్. దాని తర్వాత నుంచి ఏది కూడా ఈజీ కాదు నాకు. ప్రతి దగ్గర నేను స్ట్రగుల్ అవ్వాలి, ప్రతి దగ్గర నాకు అయ్యింది. ఒక బ్రిలియంట్ మూవీ తీసుకుని ఒక డైరెక్టర్ వచ్చారు, నేషనల్ అవార్డు విన్నర్, సినిమా చేద్దామన్నారు. సార్ మీరు అంత పెద్ద డైరెక్టర్ నాతో చేస్తా అంటున్నారు, అసలు రెమ్యునరేషన్ కూడా వద్దు నాకు, మీరు ఇచ్చే డబ్బులు ఏదో ప్రమోషన్లో పెట్టుకోండి అని చెప్పి అంత చేస్తే ఆ సినిమా బయటకు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. సో అలా ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎంతో హోప్స్ పెట్టుకొని ఆ సినిమా చేయడం, ఫైనల్గా వచ్చేసరికి అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. కొన్ని సినిమాలు అక్కడే మధ్యలో ఆగిపోయాయి. మళ్ళీ నేనే లాక్కొని వాళ్ళని బతిమలాడి వీళ్ళని బతిమలాడి కొంచెం మీ దగ్గర పెట్టుకోండి, మీ ప్లాట్ఫామ్లో వేసుకోండి, అది ఇది అని రిక్వెస్ట్ చేసుకొని ఎంత చేస్తున్నా బయటకు రావట్లేదు రికగ్నైజేషన్. సో ఈ స్ట్రగుల్ జరుగుతూ ఉంది. ఖాళీగా ఉండినప్పుడు మనకు మైండ్ పనిచేయొద్దు, లైక్ ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. నేను ఎప్పుడు మైండ్ ఖాళీగా పెట్టను. షూటింగ్స్ లేవు, యాక్టింగ్ రావట్లేదు, ఓకే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్. కూర్చొని పేపర్ పెన్ను తీసుకొని రాయడం, ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం, అది దాని చుట్టూ తిరిగి ఒక 10 మంది దగ్గరికి వెళ్తే ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద స్కేలు, నువ్వు ఎక్కడ చేస్తావు అమ్మా? ఓకే సార్, చిన్న స్క్రిప్ట్ పట్టుకొని వస్తా, ఇది పక్కన పెట్టేసి మళ్ళీ చిన్న స్క్రిప్ట్, ఇంకోటి చిన్న స్క్రిప్ట్ రాసుకొని మళ్ళీ వెళ్ళడం. I know all your struggle. Kani, you should be proud of yourself. You broke the ice. Karmakya director, Mr. Abhi, today. హిట్ కొడతారు అభి గారు మీరు. థ్యాంక్ యూ అన్న. హిట్ కొడతారు. బేసిక్గా మీలాంటి వాళ్ళు చాలా ప్రౌడ్. కోర్స్ ఒక్కసారి గుండె కదులుతుంది. పడ్డ బాధలు, ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు. నాకు ఎంతమంది కుర్రాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళ స్ట్రగుల్స్ చెప్తుంటారు.
ఐ హెల్ప్ దెమ్, ఐ కనెక్ట్ దెమ్ టు ప్రొడ్యూసర్స్. స్క్రిప్ట్ ఉందంటే ఐ కనెక్ట్ హిమ్ టు ద డైరెక్టర్. సాంగ్ రైటర్ వచ్చాడంటే 4 డైరెక్టర్లు చెప్తాను, ఈ అబ్బాయి చేత రాయించండి అయ్యా అని. ఐ పార్టిసిపేట్ ఇన్ దేర్ స్ట్రగుల్. ఐ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రగుల్. సో నైస్. Lot of people, 10-15 people. I support, I encourage. ఎందుకంటే నాకు తెలుసు మీ స్ట్రగుల్ ఏంటో. మాది లైఫ్ వేరే, ఏముంది, హ్యాపీ బిందాస్, ఇంటర్వ్యూ చేస్తాం వెళ్ళిపోతాం. బట్ ఈ స్టేజ్ వరకు మీరు రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారో నేను రాగానే చెప్పాను. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్స్పైర్డ్ మీ. 24 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి ఒక యంగ్ మ్యాన్ డైరెక్టర్ అవడానికి వచ్చాడంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ స్టోరీ. డెఫినెట్లీ థ్యాంక్ యూ. ఆ కన్నీళ్ళకి విలువ ఉంది, ఆ కన్నీళ్ళకు భవిష్యత్తు ఉంది, ఆ కన్నీళ్ళకి కొన్ని విజయాలు ఉన్నాయి థ్యాంక్ యూ. గ్యారంటీగా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. సో అలా తిరిగి ఈ కథ ఎలా టేకప్ అయింది కంటే ఈ కథ ఇలా చెప్తే హుక్ అవుతారన్న ఏదో ఒక కమర్షియల్ యాంగిల్ పట్టుకున్నారా, లేకపోతే ఇంతకుముందు కొన్ని కథలు ఇందాక మీరు చెప్పినట్టుగా లాస్ట్ అంటే నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే అన్న, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చాలా పెద్ద స్కేల్ సినిమా, ఇది 100 crores సినిమా, అంత బడ్జెట్ పెట్టి ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం నీ మీద అన్నప్పుడు, ఓకే సార్ నా దగ్గర 1 కోటి రూపాయల కథ కూడా ఉంది, 50 లక్షల్లో చేస్తారా, 50 లక్షల్లో కూడా ఉంది సార్ నా దగ్గర కథ. అలా డిఫరెంట్ బడ్జెట్స్తో డిఫరెంట్ స్టోరీస్ రెడీ చేసుకున్నాను. మీరు నిజంగా చేసే ఉద్దేశం ఉందా చెప్పండి. నా దగ్గర 50 లక్షల నుంచి 50 కోట్ల దాకా, 100 కోట్ల దాకా నేను వెళ్తాను, నా దగ్గర హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మూవీ ఉంది అని చెప్పి అడిగా. సో అడిగినప్పుడు ఓకే మీ దగ్గర ఏం స్టోరీస్ ఉన్నాయి, ఓకే నా దగ్గర ఉన్న స్టోరీ ఇది 1, స్టోరీ 2 సరే దీనికి 1 కోటి, దీనికి 2 కోట్లు, దీనికి 5 కోట్లు, ఇది 10 కోట్లు, ఇది 50 కోట్లు, 100 కోట్లు, మీరు చెప్పండి ఇందులో ఏం చేద్దాం. అలా రెడీగా పెట్టుకున్నా, వెపన్స్ రెడీగా పెట్టుకున్నా. గుడ్ దట్ మీరే మీ సైన్యం. కరెక్ట్ సార్. అలా అయినప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత చిరంజీవ అలా కాదండి మనం ఒరిజినల్ వెబ్ సిరీస్ కోసం ఒకటి చూస్తున్నాం అన్నప్పుడు చిరంజీవ టుక్ ఆఫ్. వాళ్ళకు ఒక లైన్ చెప్పాను, నచ్చింది, డెవలప్ చేసుకున్నాం, చిరంజీవి అయిపోయింది. దెన్ ఈ సినిమా కోసం వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు బాగా కనెక్టెడ్, లైక్ ఒక థ్రిల్లర్ అనేది నాకు ఇష్టం. అండ్ ఈ సబ్జెక్ట్ నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను కొన్ని వేరే విషయాల్లో వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవన్నీ వీళ్ళకి మనం ఇదేంటి అనేది కరెక్ట్గా ప్రూవ్ చేసి చూపెట్టాలి, ఇది అనేది గత అనుభవాలు చేదనుభవాలు. సో కానీ మంచి మాట చెప్పున అన్న, తినగ వేము తీయగుండు అది అదే అలవాటు అయిపోయింది నాకు కూడా. సో ఏదన్నా అది సడన్గా ఇది అనుకున్నాము, ఇది మారిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది అంటే ఓకే అలవాటే కదా మనకు, పోనీలే ఇంకేదన్నా చూద్దాంలే, అలా రాటు తేలిపోయే స్టేజ్కి వచ్చా. సో బట్ కర్మాఖ్య ద్వారా ఏదైతే షెల్ ఉందో దాన్ని బ్రేక్ చేసి ఒక కొత్తగా నా సినిమాని నేను ఆడియన్స్కి చూపిస్తాను, అభిలో ఈ టాలెంట్ ఉందా అని జనాలు అనుకునేలాగా డెఫినెట్గా ఈ సినిమా ఉంటుందన్న, అది మాత్రం నేను కాన్ఫిడెంట్. దీనిలో మీకు మేజర్గా లైఫ్ ఎలిమెంట్ ఏంటంటేనండి, ఇలాంటి వాటి మీద ఇంతవరకు నిజంగా సినిమా రాలే అన్న. ఇంతవరకు థ్యాంక్ యూ. ఎక్కడో వినడం చెదురుముదురుగా ఎక్కడో జరిగిందంట, అక్కడ జరిగిందంట, ఇక్కడ మన లైఫ్ స్టైల్ వెనకాతలో ఒక హాంటెడ్ బిల్డింగ్ ఉంది, అదేదో దాని మీద వెబ్సైట్లోని గట్ట చదివాం ఇవన్నీ. కానీ బట్ ఇది చాలా చాలా ప్రివలెంట్గా మార్కెట్లో సొసైటీలో ఉన్నదాన్ని మీరు బాగా ట్యాప్ చేశారు, బాగా కరెక్ట్గా టచ్ చేశారు. 100% అందరూ కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కనెక్ట్ అవుతారు. అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ ఆన్ స్క్రీన్ ప్లే, ఆన్ టేకింగ్ అండ్ టెక్నికాలిటీస్. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఆ లెన్స్లు, ఈ లెన్స్లు, కలర్ ప్యాలెట్స్ అన్నీ మీ ట్రైలర్లో అవన్నీ కనిపించాయి, అవన్నీ కనిపించాయి. మీరు ఇందులో ఏదైనా క్యారెక్టర్ చేశారా? లాస్ట్కి ఒక చిన్న క్యామియో వచ్చిందన్న మాది. అదేంటంటే అసలు అంత పెద్ద ప్రామినెంట్ కాదు, తెలుస్తుందని కాదు, బట్ అక్కడ ఆడియన్స్ మాట్లాడుకునే, అంటే సినిమా అంతా చూసిన తర్వాత ఆడియన్స్ మాట్లాడుకునే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు అనుకోండి సినిమాకి, సినిమా చూసిన తర్వాత ఇఫ్ దే హ్యావ్ టు టేక్ 2 sides, అరే వాళ్ళు చేసింది కరెక్టా వీళ్ళు చేసింది కరెక్టా అని ఇద్దరు మాట్లాడుకునే ఏదైతే డిస్కషన్ ఉంటుందో, అది నేను మా క్రియేటివ్ డైరెక్టర్ రిషాన్ మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. ఆ డాక్టర్స్ క్యారెక్టర్లు అన్నట్టు వీళ్ళు ఆడియన్స్ మాట్లాడుకునేవి మేము మాట్లాడుకున్నాము. అది
సినిమా అయిపోయిన తర్వాత ఆడియన్స్ బయటకు వెళ్తూ వాళ్ళు అదే మాట్లాడుకుంటూ వెళ్తారు. ఓ బాగుంది, క్లోజింగ్ కూడా బాగుంది. అంటే జనరల్గా వదిలేశారు దాన్ని, ఇద్దరు So, మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు. సినిమా అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 నిమిషాలన్నా కలిసి వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకుంటారు అన్న సినిమా గురించి. నో ఇట్ విల్ బి వైడ్లీ డిస్కస్డ్ టుమారో. థ్యాంక్ యూ అన్న. వైడ్లీ డిస్కస్డ్. నేను చెప్తున్నాను కదా, మీరు ఇంకా దాన్ని ఎంత బాగా బ్రిలియంట్గా ప్రజెంట్ చేశారు అన్నది. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు బాగా చూసారా? చూసా ఆయనవన్నీ బాగా ఇలాంటి ఈ టాపిక్ అయితే టచ్ చేయలేదు కానీ, బట్ దెయ్యాల సినిమాలు బాగా తీశారు. బాగా ఆయన దయ్యం రేవతి గారి దయ్యం సినిమా చూసినప్పుడే మామూలు సినిమా కాదు అది, ఆ టైంలోనే. సో ఆయన హారర్లో ఆయన చూపించిన వేరియేషన్స్ కానీ అసలు ఎవరు చూపించలేరు. ఎస్, నేనేదో చిన్న థ్రిల్లర్ ట్రై చేశాను కానీ హీఈస్ ఏ జీనియస్. ఆయనకున్న నాలెడ్జ్ అమేజింగ్ అసలు. అంటే ఏమో మీరు టుమారో యూ మే బికమ్ ఎన్ ఎగ్జాంపుల్. అయ్యో థ్యాంక్ అది యూ. ఎవ్వరికి తెలియదండి. ఇప్పుడు వర్మ గారు ఫస్ట్ టైం శివ చూసినప్పుడు అందరూ చూసి పెదవి విరిచి వెళ్ళిపోయారు రిలీజ్ ముందు. మరి ఏంటి పెద్దదే, లేడీస్ రారు థియేటర్కి, ఏదో మామూలుగా యూత్ చూస్తారు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు నీరు గారిచి వెళ్ళిపోయారు. రిలీజ్ అయిన మన్నాడు తెలిసింది, ఒక ప్రింట్ కూడా దొరకలేదు ఎక్కడ. సో దట్ మే హ్యాపెన్ టు యూ ఆల్సో, ఫర్ ఆల్ వీ నో. ఆల్ మ్యాజిక్స్ హ్యాపెన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ట్రూ. దిస్ ఈస్ ది హబ్ ఆఫ్ ఆల్ మ్యాజిక్స్, కరెక్ట్, రైట్? అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సమైరా మీరు యూ బ్రాట్ ఎ న్యూ ఫేస్ టు దిస్ క్యారెక్టర్. మీకున్న రిలేషన్స్లో, మీకున్న కాంటాక్ట్స్లో యూ కుడ్ హ్యావ్ బ్రాట్ ఏ ఫెమిలియర్, స్లైట్లీ మార్కెట్ ఉన్న ఒక ఆర్టిస్ట్ని తేగలరు. రైట్. వై యూ డిడ్ నాట్ డూ దట్? అంటే మన సినిమాలో ఈ క్యారెక్టర్కి ఒక కొత్త అమ్మాయి, మనకు ఒక ఇమేజ్ క్యారీ చేసే అమ్మాయి కాకుండా ఒక జనరల్గా ర్యాండమ్గా ఒక అమ్మాయి ఫస్ట్ ఎప్పుడైతే హాస్టల్లో చూపిస్తామో ఈ అమ్మాయితో కనెక్ట్ అయిపోయి ఆ క్యారెక్టర్లో ఉండిపోవాలి ఆ సినిమాలో. సో మనకు కొంచెం ఇమేజ్ ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ని వాళ్ళ ఇమేజ్తో అనుష్క, సమంత వీళ్ళకి ఏం లేదు అంతా, అది ఎట్లైనా సరే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుంటారు అనేది ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా కొత్త ఫేస్ అనుకోండి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఈ సిచ్యువేషన్లో, అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు. చాలా మంచి సూపర్గా ఉంది లాజిక్. సో ఆ పాయింట్తో ఈ అమ్మాయిని తీసుకోవాలి. వెరీ గుడ్. మీరు మంచి డైరెక్టర్ అవుతారు. థ్యాంక్ యూ అన్న. దానిలో డౌట్ లేదు. ఈ థాట్ బాగుంది. ఇప్పుడు కొత్త అమ్మాయి కదా, సమైరా ఏం చేస్తుందో ఎవరు ఊహించలేదు. కరెక్ట్ అన్న. ఇప్పుడు రష్మిక అయితే కొడుతుందేమో, గిటార్ పట్టుకొచ్చి కొడుతుందేమో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో, లేకపోతే ఇంకేదైనా చేస్తుందేమో, లేకపోతే మన సమంత అయితే చట్రం తీసుకొడుతుందేమో, ఇలాంటి ఐడియాలు వచ్చేస్తాయి ఆడియన్స్. బట్ దిస్ గర్ల్ స్టాప్స్ ఎవ్రీథింగ్. అంతే అన్న, థియేటర్లో. కరెక్ట్ కదా, అదే థాట్. ఇప్పుడు మేము మాట్లాడుకుంటుంది కరెక్టేనా నీ గురించి? I agree. They'll travel through the character's journey. They won't have any preconceived notions about, oh, this is going to happen to her, she will be fine, or anything of that sort. They will try to see, okay, what is going to happen. అదే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది సమైరా అన్నది తెలియదు కదా. దట్ వే నీకు తెలుసా, నువ్వేం చేస్తావో డైరెక్టర్ గారు చెప్పారా? అవును, నేను ఫుల్ స్క్రిప్ట్ అవును, I've read the whole script before going. ఎక్కడ నీకు థ్రిల్ అనిపించిన పాయింట్స్ చెప్పగలవా? థ్రిల్ అనిపించింది, ఐ థింక్ ఇంటర్వెల్తో ముందు, జస్ట్ ద పార్ట్ బిఫోర్ ది ఇంటర్వెల్. ఆడియన్స్ వెన్ దే వాచ్ ఇట్ దే విల్ గెట్ ద థ్రిల్ ఆస్పెక్ట్ జస్ట్ బిఫోర్ ది ఇంటర్వెల్. ఓకే, అదే ప్రీ ఇంటర్వెల్ పాయింట్. ఇంటర్వెల్ పాయింట్ అన్నది ఇంటర్వెల్ ఆ పాయింట్ నుంచి ఇంటర్వెల్కి ఒక 1 minute ట్రావెల్ నుంచి టేక్ ఆఫ్. లేదు, అంతకు మధ్యలో నుంచి నేను చెప్పాక 35th minute 34th minute దగ్గరనే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం స్టోరీ. ఇదేదో సిట్ ఫీల్డ్ పారాడైమ్ ఫాలో కైండ్ ఆఫ్, నాట్ టోటల్లీ, బట్ యా, బట్ సేఫ్ కదా. అది సేఫే, అది 100% సేఫ్ అండ్ సక్సెస్ఫుల్. కరెక్ట్, అది కరెక్ట్. యా, సో అది మైండ్లో పెట్టుకున్నాం అన్నట్టు. అట్లీస్ట్ ఒక 1/2 hour దగ్గర మనకు ఒక ట్విస్ట్ రావాలి, దెన్ ఇక్కడ ఒక ట్విస్ట్ రావాలి, ఇంటర్వెల్ పాయింట్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒకటి, అలా అనుకున్నాం మీరు అన్నట్టుగా. బట్ డెఫినెట్లీ ఒక్కసారి ఆ హుక్ పాయింట్ దగ్గరకు వచ్చినాక ద స్టోరీ రన్స్. మనం ఏంటంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి కొంచెం అసలు ఏం జరుగుతుందని తీసుకెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నా కూడా అక్కడి నుంచి విల్ టేక్ ఆఫ్.
గుడ్. మనకు రన్వే మీద అలా వెళ్ళి జమ్మని పైకి ఎక్కుతాం కదా, అవును. ఇంకా అక్కడి నుంచి అలా ఎక్కేస్తాం. టేక్ ఆఫ్. ఎస్. వెరీ నైస్, వెరీ నైస్. మీ ఐడియాలజీ బాగుంది, మీ ఫిలాసఫీ, మీ థింకింగ్ ప్యాటర్న్ బాగుంది. అండ్ అండ్ ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఇచ్చారా? Yes. ఇచ్చారా? బాగా తీసుకున్నా? డిమాండ్ చేసేవా? I don't think I have the power to demand right now. బట్ యూ విల్ గెయిన్ ఇట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. Hopefully, yes. ఎస్. అండ్ చాలా యూ ఆల్సో లుక్డ్ వెరీ వెల్ ఇన్ ద ట్రైలర్. గుడ్. అన్ని మంచి యాక్టర్స్ ఉన్నారు సినిమా నిండా. ఆనంద్ క్యారెక్టర్ ఏంటి? బోతల్ మాంత్రికుడా? లేదన్న, హీజ్ ఎ ఫాదర్ క్యారెక్టర్. ఒక కూతురు కోసం తప్పించే ఒక తండ్రి. ఓకే. అభిరామి గారు, మన ఆనంద్ గారు, వాళ్ళదొక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఒక కూతురు కోసం బాధపడుతూ ఆ కూతురి కోసం తప్పించే క్యారెక్టర్స్ వాళ్ళు. ఓకే. సో హీ లివ్డ్ లైక్ యూనో, ఆయనకు ఎంత కనెక్ట్ అయిపోయారంటే, ప్లీజ్ నేనే చెప్తాను డబ్బింగ్ దీనికి. సముద్రకని గారు కానీ, అభిరామి గారు కానీ అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు మీ సినిమాలో. వాళ్ళంతకు వాళ్ళే అడిగారన్న. మాకేంటంటే ఓకే, ఇప్పుడు వీళ్ళకి డబ్బింగ్ చెప్పిస్తే 30,000 50,000 వేరే వాళ్ళకి ఆ లెక్కలు పక్కన పెడితే వాళ్ళు చెప్తామని వాళ్ళంతకు వాళ్ళు అడగడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. సముద్రకని గారు లాస్ట్ షాట్ చేసి వెళ్ళిపోతూ అది నేనే చెప్తాను డబ్బింగ్ దీనికి, ఒకవేళ చూసిన తర్వాత మీకు నచ్చకపోతే అప్పుడు దెన్ యూ టేక్ ఏ కాల్, బట్ నేనైతే ట్రై చేస్తాను, ఫస్ట్ నేనే చెప్తాను అన్నారు. గుడ్. ఆనంద్ గారు రిక్వెస్ట్ చేశారు, అంటే సార్ అది కొంచెం మీ తెలుగు వాయిస్ మాత్రం బేస్ సూపర్ మంచి వాయిస్ సార్, కానీ తెలుగు కొంచెం ఏమన్నా మనకు హిండ్రెన్స్ అవుతుందేమో అంటే మీరు చూడండి నేను ట్రై చేస్తాను నా సైడ్ నుంచి అని చెప్పి 4 రోజులు వచ్చారన్న. 4 రోజులు వచ్చి ఎక్కడ ఎన్నిసార్లు మాడ్యులేషన్ చెప్పినా అన్నిసార్లు చేంజ్ చేసుకుని మనకు కావాల్సింది ఇచ్చేళ్ళారు. అదే ప్రూవ్ అవుతానని అన్నాడు కదా మొన్న కూడా. ఆయనకు ఎంత కనెక్ట్ అయిపోయారంటే ఈరోజు కామాఖ్యాదేవి టెంపుల్లో ఉన్నారు అక్కడ గౌహాతిలో. అవునా? అక్కడ నుంచి వీడియో తీసి పంపించారు, మన సినిమా కోసం మొక్కడానికి వచ్చాను ఇక్కడ, మన కర్మాఖ్య సినిమాకి అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను, మొక్కుతున్నాను, సో సినిమా సక్సెస్ అవుతుందని చెప్పేసి. అంటే అంత కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు కూడా అంటే లాట్ ఆఫ్ పీపుల్ డూ నాట్ అండర్స్టాండ్ దిస్. అదేంటంటే దీనిలో ఒక రివర్స్ ఫిలాసఫీ ఉంది. వెన్ గాడ్ ఆర్ గాడెసెస్ వాంట్స్ టు బ్లెస్, దెన్ ఓన్లీ దే విల్ అలౌ ది పీపుల్ టు కమ్ నియర్. కరెక్ట్. నేను అది ఫస్ట్ సినిమాలో అది చెప్పాను, పుణ్యక్షేత్రాలకు మనం అనుకున్నప్పుడు కాదు, వాళ్ళు పిలిపించుకున్నప్పుడు వెళ్తామని చెప్పేసి. సో మీకు ఏదో ఆ బ్లెస్సింగ్ ఉంది, అందుకని ఆనంద్ వెళ్ళాడు అక్కడికి. నేను ఐ బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ, వెరీ స్ట్రాంగ్లీ. ఏదైనా మనకి దేవుడు ఇద్దాం అనుకున్నప్పుడే మనం కూడా దర్శనం చేసుకోగలుగుతాం, లేదా పూజ ఏదో చేసుకోగలుగుతాం. పంతులు గారు చెప్పినా చేయరు చాలామంది. పక్కనే గుడి ఉన్నా వెళ్ళలేరు. కరెక్ట్. ఇంటి పక్కనే గుడి ఉన్నా ఇట్స్ ఆల్ అదే శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అన్నమాట. కరెక్ట్. నాకు ఇంకొకటి ఏంటంటే నేను ఎందుకు మొన్న కూడా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాను, అంత నేను ఒక ప్రామిసింగ్ స్టేట్మెంట్ ఇచ్చాను స్టేజ్ మీద అంటే, కామాఖ్యాదేవి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ గాడెస్. ఎస్, ఎవ్రీబడి బిలీవ్స్ దట్. చిన్న కామెడీ చేసినా కూడా ఎగిరిపోతాం చీమల్లాగా ఆవిడ ముందు అలాంటి ఎకసెక్కాలు చేస్తే. అలాంటి అమ్మవారి పేరు మీద మేము సినిమా తీసి ఒక సినిమాని బయటకు వస్తున్నప్పుడు ఆవిడ తలుచుకుంటే మమ్మల్ని ఎప్పుడో ఏదో రకంగా లేపేసో తుడిచేసో అసలు ఏది కాకుండా ముందుకెళ్ళకుండా ఎక్కడో ఆపేసేవాడు. కానీ మా టీం అందరూ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చి మాకు టైటిల్లో మార్చుకొనైనా సరేరా మీరు బాగుపడతారు, మీరేం పర్లేదు, కామాఖ్య అంటే దేవుడి పేరు అనుకొని దేవుళ్ళ సినిమా అనుకుంటారేమో, మార్చుకొని రా అని ఆవిడే హింట్ ఇచ్చారో ఏంటో తెలియదు. కానీ మా కర్మాఖ్యగా మారి ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ అనే ఆ జోన్లో ఉన్నారు ఆడియన్స్. అదర్వైజ్ కామాఖ్య అంటే దేవుళ్ళ సినిమా అమూర్ టైప్లో అని అనుకుంటున్నారేమో అంతకుముందు. అలా అమ్మవారి సపోర్ట్ మాకు ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ అంతే తప్ప నేనేదో గొప్ప తోపు తురుము అన్నట్టు కాదు. ఎవరు తోపు తురుము కాదండి, మొక్క పడితే అందరూ ఆడతారండి ప్యాకెట్. మొక్క పడిపోతాడు ఎంత ఛాంపియన్ ఫుల్ కౌంట్ ఇచ్చేవలసిందే. మాకు అమ్మవారి బ్లెస్సింగ్స్ గట్టిగా ఉన్నాయని నమ్ముతున్నాను అన్న. గుడ్. ఆ నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం. ఫ్యాంటాస్టిక్. ఉన్నాయి కాబట్టి యూ కుడ్. అది పెద్ద బడ్జెట్ సినిమా ఇది అన్న. థ్యాంక్ యూ అన్న. కదా, పెద్ద బడ్జెట్ అయినా మీరు దాన్ని డెలివరీ చేస్తున్నారు. నేను మొన్న అడిగినట్టుగా మీకు బిజినెస్ ఆస్పెక్ట్లో సపోర్ట్ అవుతున్నదండి? అవుతున్నదా? ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్రేట్. సో మాకు అంటే ట్రాక్షన్ ఎంత బాగుంది అంటే వాళ్ళు ఫోన్ చేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి మధుర శ్రీధర్ గారు
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. అసలు మామూలుగా వెళ్ళట్లేదు నీ ట్రైలరు. అంటే ఒక ట్రాక్షన్ ఓపెన్ చేసిన వాళ్ళు మొత్తం ఎండ్ దాకా చూస్తున్నారు ట్రైలర్ని. ఇది దట్ ఈస్ అ మేజర్ అచీవ్మెంట్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్రేట్. ఇది ఇఫ్ ఇట్ సేమ్ థింగ్ టర్న్స్ ఇన్ టు ఫిల్మ్ దెన్ ఇట్స్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఆయన చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అట్లా చాలా రోజుల తర్వాత. అంటే ఇలాంటి గుడ్ ఓమెన్స్ అన్ని వైపు గుడ్ ఓమెన్స్ అన్ని కదా? గుడ్ శుభసూచికలన్నీ బాగుంది, వెంటాడుతున్నాయి మిమ్మల్ని. గుడ్, మంచి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు యూ బీన్ సీయింగ్ ఫిల్మ్స్ ఎవర్ సిన్స్ యువర్ ఎ చైల్డ్ కదా? హీరోయిన్స్ తెలుసు, హీరోలు తెలుసు, అన్నీ తెలుసు కదా? ఇప్పుడు ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నప్పుడు నీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉందా? ఈ క్యారెక్టర్కి ఐ వాచ్డ్ అ ఫ్యూ థ్రిల్లర్ మూవీస్, Okay. Scream, Hush. So I took a few inspiration. కదా, హీరోయిన్ ఏ హీరోయిన్ నిన్ను బాగా ఇన్స్పైర్ చేసింది, లేకపోతే ఏ హీరోయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది? Did you try imitating any actors or influence? I actually didn't do that. I didn't imitate anybody. I didn't take. సరే, నీకు నచ్చిన హీరోయిన్ పేరు చెప్పు. Samantha ma'am. తక్కువ పేరు తీసుకోలేదు అసలు కదా, చిన్న పేరు తీసుకోలేదు. గ్రేట్. సమంత అంత క్రేజ్ రావాలి నీకు ఈ సినిమాతో, అండ్ Thank మంచి మంచి హీరోయిన్గా ఈ సినిమాతో ఎదగాలి నువ్వు. Thank you so much. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ సమైరా. అండ్ అభి, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ సో యూ. ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ అయిపోయి మీరు దానికి ఆ స్పాన్ ఉంది, దాన్ని కనుక మీరు బాగా హ్యాండిల్ చేసే కాన్ఫిడెన్స్ మీలో నాకు కనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో వర్ సో హ్యాపీ టు ఇన్వెస్ట్ కరెక్ట్. దట్ హ్యూజ్ మనీ. మీకు కావాల్సిందంతా పెట్టారు, ఉత్తనే పెట్టరు, అమ్మాయికులు ఎవరు లేరు కదా. కరెక్ట్. పెద్ద యాక్టర్లు అందరూ చేశారు, అవునండి. వాళ్ళు కూడా కథ నచ్చే, అవును, డెఫినెట్లీ. లేకపోతే సముద్రకాని దగ్గరికి వచ్చే మనిషి కాడు, కరెక్ట్. కావాలంటే ఇంటి దగ్గర కూర్చుంటాడు ఆయన కానీ. అంతే. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ టెస్టిమోనియల్స్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఆర్ ది స్టోరీ. థ్యాంక్ యూ. సో గుడ్ లక్. రేపు 31వ తారీఖున అన్న, నీ సినిమా ఒక ప్రభంజనం సృష్టించాలి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇదంతా కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్లు, జనరేషను, టైము, పీరియడ్, హార్వెస్ట్. కరెక్ట్. సో గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో అభి, మచ్. గుడ్ లక్ సమైరా, గుడ్ లక్. ఇది ఈ 23 సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత అభి, మనందరూ ఏనాటి నుంచో అందరూ అభిమానించే జబర్దస్త్ అభి ఇప్పుడు బ్రహ్మాండంగా కభీ కభీ అన్నట్టుగా ఇప్పుడు అద్భుతమైన కథతో, అద్భుతమైన ట్రీట్మెంట్తో, అద్భుతమైన నటులతో ఈ కథని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ఇది. దాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఈ కర్మాఖ్య అన్నది రేపు 31వ తారీఖున రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసే కంటెంట్ ఇది కాబట్టి వీ విల్ నో లాట్ మెనీ థింగ్స్. వెనకాతలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా అది ఒక ఐ ఓపెనర్ లాగా మనందరికీ కూడా. కాబట్టి నోబడీ షుడ్ మిస్ దిస్ ఫిల్మ్. ఎవ్రీబడి బీ రెడీ ఫర్ ది డెలివరీ డేట్ ఆఫ్ July 31st. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.